వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటిదంటే ధ్రువ్ రాతి. అసలు ఈ ధ్రువ్ రాతి అనే పర్సన్ ఎవరు, అసలు ఇతను మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యూట్యూబ్లో ధ్రువ్ రాతి చాలా ఫేమస్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన చేస్తున్నటువంటి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కానీ ఆయన బీజేపీకి ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకుందాం. ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి ధ్రువ్ రాతి వీడియోల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ప్రభుత్వమే లక్ష్యంగా ఆయన పాలనలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయంటూ, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ధ్రువ్ రాతి చేస్తున్న కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టార్గెట్ అంటూ ఆయన చేస్తున్న వీడియోలను చాలామంది ప్రశంసిస్తున్నారు, చాలామంది విమర్శిస్తున్నారు కూడా. అసలు మోదీ ప్రభుత్వాన్ని ధ్రువ్ రాతి ఎందుకు టార్గెట్ చేశారు, అసలు ఎవరు ఈ ధ్రువ్ రాతి, ఇంత ఫేమస్ ఎలా అయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హర్యానాకి చెందిన ధ్రువ్ రాతి 1994 అక్టోబర్ 8న జన్మించారు. ధ్రువ్ రాతి కుటుంబంలో ఎవ్వరు రాజకీయ నేతలు కారు. చాలామంది ఆర్మీలో పనిచేశారు, చాలామంది రైతులు కూడా ఉన్నారు. హర్యానాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఆయన తను టాలెంటెడ్ స్టూడెంట్ కాదని, చాలా యావరేజ్ విద్యార్థిని అని చెప్పుకొచ్చారు. తనకి 70 to 80% మార్క్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఏదైనా టాపిక్ మీద కూర్చుంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అవుతానని నా నమ్మకం అని తన మాటల్లో చెప్పుకొచ్చారు. 2011లో తొలిసారి ధ్రువ్ రాతికి పాలిటిక్స్పై ఆసక్తి పెరిగింది. నాడు అవినీతిపై అన్నా హజారే చేసిన ఉద్యమం ఆయన్ని కదిలించింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం 2013లో జర్మనీకి వెళ్ళారు. కార్ల్స్రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రెన్యూవేబుల్ ఎనర్జీపై మాస్టర్స్ కూడా చేశారు. అసలు యూట్యూబర్ని ఎలా స్టార్ట్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2013లో ట్రావెలర్ వీడియోల ద్వారా యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ ఆ ఏడాది చివరికి వచ్చేసరికి పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, సోషల్ టాపిక్స్ మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఆయన చేసేటటువంటి హిస్టరీ వీడియోలకు మంచి డిమాండ్ కూడా ఉంది. 2020లో మరో యూట్యూబ్ ఛానల్ పెట్టారు ధ్రువ్ రాతి. దాని పేరు ధ్రువ్ రాతి వ్లాగ్స్. తాను చేసే ప్రపంచ పర్యటనకు సంబంధించిన వీడియోలను అందులో పోస్ట్ చేస్తారు. 2021లో తన లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ యూలీని పెళ్లి చేసుకున్నారు ధ్రువ్ రాతి. ప్రస్తుతం ధ్రువ్ రాతికి యూట్యూబ్లో 20.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ధ్రువ్ రాతి వ్లాగ్స్ అనే ఛానల్కి 2.72 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టైం మేనేజ్మెంట్, చాట్ జీపీటీలతో పాటు పలు ఇతర కోర్సులను కూడా రన్ చేస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం ధ్రువ్ రాతి నెట్వర్క్ ₹27 కోట్లు. ఆయన నెలకు దాదాపు 50 లక్షలు సంపాదిస్తారు. అసలు విషయం ఏంటిదంటే ధ్రువ్ రాతికి బీజేపీ అంటే ఇష్టమే. కానీ 2014లో ఇండియాలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ధ్రువ్ రాతి చాలా సంతోషించారట. కానీ ఆ తర్వాత దేశంలో పరిస్థితులను చూసి ఆందోళనకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 2014 సమయంలో నాకు కాంగ్రెస్ మీద చాలా కోపం ఉండేది. కాంగ్రెస్ ఓడిపోయిందని చాలా సంతోషించాను. మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో చాలా మార్పులు తెస్తుందని అనుకున్నాను. అభివృద్ధి దృష్టిలో పెట్టుకుంటుందని అనుకున్నాను. కానీ అలా జరగదని కొంతకాలానికే అర్థమైంది అని ఆర్టీఐ చట్టాలపై ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ఉదాహరణగా చెబుతూ తన వీడియోలో ఈ వాక్యాలు చేశారు ధ్రువ్ రాతి. ధ్రువ్ రాతి వీడియోలు చాలా వరకు ఎడ్యుకేషన్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ పై ఉంటాయి. అదే సమయంలో ఇండియాలో పాలిటిక్స్ పై తరచు వీడియోలు చేస్తుంటారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఎలక్ట్రికల్ బ్యాన్ వంటి విషయాలపై చాలా ఏళ్ల క్రితమే వీడియోలు చేశారు. ఆల్రౌండర్ టాపిక్స్ పై ధ్రువ్ రాతి చేసిన వీడియోలు క్లిక్ అవ్వడం ప్రారంభించాయి. చాలా సింపుల్గా, సూటిగా ఉండడంతో ఆయన కంటెంట్పై
అందరికీ ఆసక్తి పెరిగింది. అలాగే ధ్రువ్ రాతి యూట్యూబ్ ఛానల్ శరవేగంగా పెరిగింది. కానీ ఒక్క వీడియో ధ్రువ్ రాతిని ఇండియాలో హాట్ టాపిక్గా మార్చేసింది. ఆ ఒక్క వీడియో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆ ఒక్క వీడియో ఏంటిదంటే తనకి చాలా వరకు ఫాలోయింగ్ పెరిగేటట్టు చేసింది. అంతే సమానంగా హేటర్స్ని కూడా పెరిగారు. ఆ వీడియో భారతదేశం నియంత పాలనలోకి జారుకుంటుందా, దానికి ది డిక్టేటర్ అని థంబ్నెయిల్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యింది. ధ్రువ్ రాతి వర్సెస్ మోదీ బీజేపీ ఈ వీడియోతో మరింత తీవ్రమైంది. 2024 లోక్సభ ఎన్నికల వేళ ధ్రువ్ రాతి రిలీజ్ చేసిన ఆ వీడియో సంచలనంగా మారింది. మోదీ ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయని, ఎలక్టోరల్ బ్యాన్స్ ఒక పెద్ద స్కామ్ అని, దేశంలో ప్రజాస్వామ్యం పడిపోతుందంటూ కొన్ని ఫ్యాక్ట్స్ని చూపించే ప్రయత్నం చేశారు ధ్రువ్ రాతి. ఈ వీడియో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో క్లిప్పింగ్ని ప్రజలు తెగ షేర్ చేశారు. ఆ తర్వాత బీజేపీపై ప్రత్యక్ష విమర్శలు చేస్తూ ఇప్పటికే అనేక వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ధ్రువ్ రాతి. రైతుల సమస్యలు, లద్దాఖ్ సమస్యలు వంటి ప్రధానంగా ప్రస్తావించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఎలక్ట్రోకల్ బ్యాండ్ స్కామ్ వంటి అంశాలపై సుదీర్ఘ ఎనాలసిస్ చేసి ప్రజలను విమర్శించారు. వాటన్నింటిలో బీజేపీపై ప్రత్యక్షంగా విమర్శలు, తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరో ముందడుగు వేసి వాట్సాప్ యూనివర్సిటీ అంటూ మరో వీడియో రిలీజ్ చేశారు ధ్రువ్ రాతి. బీజేపీ ఐటీ సెల్ ప్రజల మభ్య పెట్టేందుకు వాట్సాప్ వీడియోలను వాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ టీం ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తుందని అన్నారు. ప్రజలు ఏం చూడాలో ఏం చూడకూడదో వంటి ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, నియంత పేరు వింటే మొదట గుర్తుకొచ్చే హిట్లర్ కాలంలో కూడా ఇదే జరిగిందని విమర్శించారు. అయితే తాను ఈ విధంగా బీజేపీ మోదీపై ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం చెప్పారు ధ్రువ్ రాతి. ది డిక్టేటర్ అని నేను చేసిన వీడియో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దేశం అంటే ప్రేమ ఉన్న మనిషి ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేశంపై శ్రద్ధ పెట్టాలనే అలా చేశాను. నాకు పొలిటికల్ కన్నా ఎడ్యుకేషన్ వీడియో చేయడమే ఇష్టం. కానీ దేశంలో పరిస్థితులు చూసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాము, నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు, అందరూ మౌనంగా ఉండిపోతే ప్రయోజనం లేదని అనిపించింది అని మరో యూట్యూబ్ ఛానల్ దేశభక్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్ రాతి అన్నారు. అయితే దేశం పూర్తిగా నియంత్రణ పాలనలోకి జారుకోలేదని, కానీ మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే కష్టమని ధ్రువ్ రాతి అన్నారు. ఏ నియంత పాలకులైనా తీసుకోండి, దేశంలో ఇప్పుడు జరుగుతున్నదే అప్పుడు జరిగింది. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేయడం, ఇవన్నీ లోక్సభ ఎన్నికల ముందే చేయడం విశేషం. విపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఉత్తర కొరియా, రష్యాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలా అని అక్కడ ప్రజాస్వామ్యం గొప్పగా ఉన్నట్టేనా అని ధ్రువ్ రాతి అన్నారు. ఈరోజు పరిస్థితులు మారకపోతే రష్యాలో కనిపిస్తున్న పరిస్థితులే ఇండియాలో కూడా చూడొచ్చు. పుతిన్ ముందు ఎవరు మాట్లాడలేరు. నా భయం అదే. ఇండియాలో పూర్తి స్థాయి నియంత పాలనలో వస్తుందేమో అని వీడియోలు చేశాను అని ధ్రువ్ రాతి అన్నారు. రష్యాలో పరిస్థితులు చేయి దాటిపోయాయని, కానీ ఇండియాలో అలా జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజలని ధ్రువ్ రాతి చెప్పుకొచ్చారు. మరి మోదీ కాకపోతే ఇంకెవరు అని దేశభక్త్ ఆకాష్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు, మీరు ఒక కారులో కూర్చున్నారు, దానికి మంటలు అంటుకుంటున్నాయి, మీరేం చేస్తారు? ఇది కాకపోతే ఇంకేంటి అని ఉండిపోతారా లేకపోతే దిగుతారా? ముందు కారు నుంచి కిందకు దిగిపోవాలి, ఆ తర్వాతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి అని గట్టిగా సమాధానం ఇచ్చారు ధ్రువ్ రాతి. ధ్రువ్ రాతి వీడియోలు
ఇప్పుడొక సంచలన యూట్యూబ్ను ఎక్కువ చూసే యువతల్లో ధ్రువ్ రాతి చాలా ఫేమస్. ధ్రువ్ రాతికి ధైర్యం ఎక్కువ అనే వారున్నారు. ధ్రువ్ రాతి దేశద్రోహి, హిందూ ద్రోహి, పాకిస్తానీ అనేవారు కూడా ఉన్నారు. ధ్రువ్ రాతి వీడియోలకు వ్యూస్, లైక్స్ వస్తున్నా సరే మరి ఆయన కంటెంట్ భారతదేశ ఓటరును ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? మోదీ అండ్ టీంపై ధ్రువ్ రాతిపై ఎఫెక్ట్స్ ఉందా అన్న విషయంపై 2024 లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వెలువడి జూన్ 4తో క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.